మీరు నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ లో చూపించలేదు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. మీకు ఫస్ట్ వీక్ నుంచి అనాలిసిస్ కావాలి కదా యష్మి? మీ ఇష్టం. ఏదో తేడాగా ఉందంటే ఎమోషన్ ఉన్నా ఏదైనా కొంచెం పాజిటివ్ వేలో డ్రైవ్ చేస్తే బాగుంటది. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. లేకపోతే మాత్రం అది పాయిజనస్. అది ఎక్కడున్నా సరే, ఇక్కడే సరే, ఎక్కడైనా సరే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. టాస్క్ లో నువ్వు సరే మీరు అలా సరే అది మీరు అంటున్నారు. లైట్ తీసుకున్నాను అనొద్దు మరి. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. నువ్వు చీఫ్, నేను మాట్లాడాను, నేను కూర్చుంటా అంటే అవ్వదు. మీరు నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ లో చూపించలేదు. ఏ గేమ్ లో మీరు వచ్చి నేను టాస్క్ ఆడతాను అనలేదు. సంచాలక అవుతాను, ఎస్కేపిజం నాకు కనిపించింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. That's your safe game. That's your safe game. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి నేను నువ్వెలా నా అంత పేషెన్స్ నాకు బరాబర్ చేయాలి. బరాబర్ చేయాలి అనుకుంటాను మరి. అదే కదా చెప్పు తగ్గుతే ఏదైనా మాట్లాడే చీఫ్ అయ్యాక మీరు ఎలా ఆడతారో నేను చూస్తా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. స్మార్ట్ గా అందరూ ఏం మిస్టేక్ చేస్తారు చూసుకొని నామినేషన్ లో తీసుకొచ్చారు తప్ప మధ్యలో ఎక్కడ మీరు వాయిస్ అవుట్ చేయలేదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? దొంగతనం చేయాలని చెప్పాలా నీకు? ఎందుకెళ్ళావు మరి? వేసేసాడు, బాగా వేసేసాడు. అదే యు ఆర్ వెరీ స్మార్ట్. నువ్వు ఎక్కువ ఎలా స్మార్ట్, నువ్వు ఎక్కువ ఎలా సిగ్గుండాలి. ఏమైందిరా? ఫేక్, సచ్ ఫేక్ క్యాండిడేట్. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? తనని పెట్టాల్సింది నాకు ఒక ఆపర్చునిటీ ఉంటే తన ముఖానికి ఇలా ఫేక్ అనుకుంటాను. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఓదు బ్లడీ మా ఇంట్లో నేర్పించలేదు, కానీ మినిమం కామన్ సెన్స్ ఉంది నాకు. అంత సీన్ ఉందండి. అవును, మీ గురించి ఏదో తేడాగా ఉందంటే వద్దు ప్లీజ్. తీసుకుంటాదే నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు దేనికండి వీళ్ళు? ఓకే సెకండ్ అండి. బిగ్ బాస్ నేను యష్మి ఇంకా పృథ్వీ నామినేట్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్. నాకు ఒక 2 వీక్స్ మీ క్లాన్ బిహేవియర్ గానీ వాళ్ళు చేసిన అది నాకు నచ్చలేదు. నేను చీఫ్ ఉన్నంత రోజు వరకు అయితే ఎవరు అలా బిహేవ్ చేయలేదు డామినేటింగ్ గా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నామినేషన్ పృథ్వీ పక్కన వాళ్ళని తొక్కేసి గెలవాలి అన్న ఒక అగ్రెషన్ ఇలా ఉంది అండ్ అది నాకు నచ్చలేదు. ఏమో కాదు కదా అక్కడ నువ్వు మాట్లాడడానికి. అది జస్ట్ కామన్ సెన్స్ పృథ్వీ. దొబ్బిందేమన్నా నీకు తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. నా ఫస్ట్ నామినేషన్ యష్మి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు నాకు బయాస్డ్ ఉన్నా అనిపించింది అండ్ సిచువేషన్ అండ్ అనలైజ్ చేయలేకపోతున్నా అనిపించింది. It's my talent. Crown place ఆ రోజు అదే as a chief, not as Yashmi. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. సో బక్వాస్ గా డిసిషన్ తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తాను. నన్ను గుచ్చావా పక్కన వాళ్ళు గుచ్చావా అనేది పాయింట్ కాదు. బయాస్డ్ అంటే యష్మి when I'm talking please listen. మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా, మీరు మాట్లాడేప్పుడు మీరు వినండి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు నేను మంచిగా మాట్లాడా, మీరు మంచిగా మాట్లాడండి. Don't show me this attitude. This is me.
Don't show me this attitude. దిస్ ఇస్ మీ. ఈ లాంగ్వేజ్ ఏంటి, ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. మీరు ఎంతవరకు చెప్పాలో టాస్క్ అంతవరకే. ఏది ఎక్కడ పెట్టాలి, ఎంతవరకు జరపాలి, ఏది ఎక్కడ ఉండాలి. అవును, నాకు లగ్జరీ వచ్చినప్పుడు మా క్లాన్ కి వచ్చినప్పుడు When I'm talking, please listen, lady. ప్లీజ్ టాక్. So, ఎవరు చపాతీ ప్లీజ్ టాక్. ఎవరు చపాతీ ఒత్తుతున్నారు, ఎవరు చపాతీ ఒత్తట్లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మనీ, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను తెలుసా ఈ హౌస్ లో? నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గర వచ్చి ఫ్రెండ్ గా. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే ఇక్కడ ఫ్రెండ్ అనేది డ్రామా చేస్తున్నావు. No, నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చలేదంటే ఫ్రెండ్ అయినా ఎనిమీ అయినా I will raise my point. No way. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా, నేను కాదంటున్నా. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటున్నా. నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తాను. నువ్వు ఏంటి బొక్క రేస్ చేయరు? నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తాను. నువ్వు ఏంటి బొక్క రేస్ చేయరు? ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? నేను చెప్తున్నా, నువ్వు నేను ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఫ్రెండ్షిప్ ని గేమ్ ని మిక్స్ చేయండి. నేను లేదు, నువ్వు ఫ్రెండ్షిప్ అనే వర్డ్ యూస్ చేయొద్దు. No, never. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్టే అంటున్నా. నేను కరెక్టే అంటున్నా. నేను కరెక్టే అంటున్నా. నేను కరెక్టే అంటున్నా. దట్స్ ఇట్. ఏమైనా ఉందా? No, third point కూడా ఉంది. Yes. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి నువ్వు అరుస్తున్నప్పుడు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి అరుస్తున్నప్పుడు నువ్వు వెంబడే నా పాయింట్ ఆఫ్ వ్యూ ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తావు. దట్ ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు ఎందుకు సప్రెస్ అవుతావు? చాలా చేస్తాను. నువ్వు ఎందుకు సప్రెస్ అవుతున్నావు? అదే కదా. నువ్వు ఎందుకు సప్రెస్ అవుతున్నావు? ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. నువ్వు నాకన్నా ఎక్స్ప్రెస్ చేయాలి కదా. నీకు ఆ దమ్ము లేదా? ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు నాకన్నా ఎక్స్ప్రెస్ చేయాలి కదా. నీకు ఆ దమ్ము లేదా? నాకు ఒక పాయింట్ నచ్చలేదంటే నాకు నచ్చలేదు అంటే, ఒక క్వాలిటీ నచ్చలేదంటే క్వాలిటీ నచ్చలేదు. నా క్లారిటీ వచ్చింది, అవసరం లేదు. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే ఈ రోజు నాకు ఫీల్ అవుతుంది. నాకు కూడా ప్లీజ్ డోంట్ ప్లే దిస్ విక్టిమ్ కార్డ్. ప్లీజ్ డోంట్ ప్లే దిస్ విక్టిమ్ కార్డ్ ఓవర్ హియర్. ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు నువ్వు. ఎమోషన్స్ తో ఎవరు ఆడలేదు. నేను గేమ్ గా ఉంటున్నాను, ఫ్రెండ్షిప్ గా ఉంటున్నాను. అరే కూట్లే, నీకు ఇంకా అర్థం కాదా? వాడు రియల్ పోలీస్, వీడు రియల్ డాను. ఈ ఆపరేషన్ కోసం నేను ఫుల్ గా వాడుకున్నా. నీలో ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే ఒక్కొక్కసారి టాస్క్ గురించి కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతావు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత పోతుందంటే కొంచెం గేమ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? నుంచి బయటికి ఎందుకు పంపించాలంటే నీకు ఎమోషన్స్ ఉన్నాయి. నువ్వు ఎమోషన్ గా ఇక్కడ ఏడవద్దు. నువ్వు ఒక రాయిలాగా నిల్చొని ఏం జరుగుతుందో ఏం అర్థం చేసుకున్నావు? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.